అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్ఎస్ గేట్ వద్ద చూడవచ్చు భారీ ఎత్తున ఆయన అభిమానులు అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యం ఎన్ఎస్ గేట్ నుంచి కూడా ఇక్కడ వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇక్కడ చెక్ చేసి పోలీసులు పంపుతున్నటువంటి నేపథ్యం వెహికల్స్ కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఇప్పటికే చేరుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి రావడం అనేది ఒక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్న నేపథ్యం ఏం చెప్తారు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ కార్యకర్తలందరినీ పొట్టన పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా కార్యకర్తలంతా కదిలి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడే ఉన్నాము, వచ్చే ఎన్నికలలో ఈ రోజు జరిగినా రేపు జరిగినా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఉత్త నిలువున చీల్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకునేదానికి ప్రజలందరూ కూడా కార్యకర్తలు ప్రజలందరూ సమర్థతమై ఈ రోజు ఈ లింగమయ్యను కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. ఇటువంటి కార్యకర్తలంతా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. దీన్ని అడ్డుకునేందుకే విధానంలోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు కదిలి వస్తూ ఈ కదము తొక్కే విధంగా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లింగమయ్యకు సంతాపానికి తెలిపేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు మహిళలు కూడా సైతం వాహనాల్లో ఇక్కడ చేరుకోవడానికి ఏదైతే ఉందో లింగమయ్య కుటుంబానికి మాట్లాడడానికి. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? మాకు జగన్ అంటే అభిమానం ఎక్కువ, మాకు ఆయనే కావాలా, మాకు ఎప్పుడు బాగుండాల. మేమంతా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మహిళలు సైతం వెహికల్ చేసుకుని వస్తున్నటువంటి నేపథ్యం.